మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరు ఊహించని కాంబో ఫిక్స్ చేస్తున్నారు. దసరాతో డైరెక్ట్గా తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నటువంటి శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా చిరంజీవి గారు ఓరా మాస్ ఏంటో చూపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్తో బ్లడ్ బాత్ చూపించారు. ఇక ఈ సినిమా విషయంలో మరో అప్డేట్ అయితే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్రయోగం చేయబోతున్నారట మేకర్స్. ఏంటి, చిరు సినిమాలో సాంగ్స్ లేకుండానా? కష్టమే కదా బాసు అనుకోవచ్చు. కానీ అది చేసి చూపిస్తా అంటున్నాడు శ్రీకాంత్ ఓదెల. చిరంజీవి గారి సినిమాతో సాహసం చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ సినిమాని నాని నిర్మాణ భాగం అవడం మరింత క్రేజీగా మారిపోయింది. నాని నిర్మిస్తున్నది ఈ సినిమాకు ఖచ్చితంగా ఫ్యాన్స్లో అంచనాలు విపరీతంగా ఏర్పడతాయి. ఈ క్రమంలో చిరు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పవచ్చు. విశ్వంబర సినిమా పూర్తి కావడమే ఆలస్యం చిరు శ్రీకాంత్ సినిమా మీద ఫోకస్ చేయబోతున్నారు. మరోపక్క శ్రీకాంత్ రెండో సినిమా నానితో చేస్తున్నారు. ఈ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి దసరాని మించి హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా మెగా బాస్తో శ్రీకాంత్ చేయబోతున్నటువంటి ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. విశ్వంబర సినిమా గ్లిమ్స్తోనే సినిమాపై ఒక బజ్ని క్రియేట్ చేశాడు దర్శకుడు వశిష్ఠ. అయితే ఈ సినిమా అసలైతే 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కాకపోతే ఆ టైంకు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా వస్తుండడం వల్ల ఆ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అంతేకాదు సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదని వాయిదా వేస్తున్నామని కూడా మేకర్స్ అయితే ప్రకటించారు. విశ్వంబర నెక్స్ట్ సమ్మర్కి వస్తుందని మెగా ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. సంక్రాంతికి మిస్ అయింది కాబట్టి మరో ఫెస్టివల్ దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.